ప్రభుత్వం జారీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలపై సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే పింఛన్లను తనిఖీ చేస్తుంది. అయితే అవి మరో 3 వారాల్లో ముగుస్తాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం, దివ్యాంగుల కేటగిరీలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగుల సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్నారు. ఈ మొత్తం సంఖ్యలో 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయిందని తెలుస్తుంది. ఇక గతంలోని నియమ నిబంధనల ప్రకారమే ఈ తనిఖీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈ పింఛన్ల తనిఖీలు ఇంకా మరో 3 వారాల్లో ముగుస్తుందని తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతుంది ఈ తనిఖీలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. ఏదైతే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే పెన్షన్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున కూడా గోల్మాల్ జరిగిందని, ఏదైతే అర్హులకి పెన్షన్ రద్దు చేసి అనర్హులకి పెన్షన్ ఇస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విస్తుపోయే అంశం తెర మీదకి తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనర్హులు మొత్తానికి కూడా పెన్షన్ అందజేశారని, ఏదైతే అర్హులకి పెన్షన్ ఇవ్వకుండా అనర్హులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎటువంటి అనారోగ్యం లేకపోయినా, ఎటువంటి దివ్యాంగత లేకపోయినా సరే వారికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారని, వాటన్నిటిని కూడా తనిఖీలు చేసి వాళ్ళ యొక్క పెన్షన్ రద్దు చేస్తామంటూ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రకటించింది. అలాగే ప్రకటించిన విధిగా చంద్రబాబు నాయుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్ విధానానికి సంబంధించి కూడా కమిటీలు వేశారు. ఈ కమిటీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క పెన్షన్ దాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వ పెన్షన్ల తనిఖీ చేస్తున్న సంగతి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే విధంగా కూడా పెద్ద ఎత్తున అధికారులు గాని, అలాగే ఎన్డీఏ కుటుంబ నేతలు గాని మీడియా సమావేశాలు పెట్టి కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం, దివ్యాంగుల కేటగిరీలో తనిఖీలు పారదర్శకంగా జరుగుతూ ఉంటుందంటూ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా తెలిపారు. గత 24 గంటలు కూడా సామాజిక భద్రత పెన్షన్ విధానం గురించి కూడా పెద్ద ఎత్తున కూడా తనిఖీలు జరగడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తపరిచిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో దాదాపు 8 లక్షల దివ్యాంగుల సామాజిక భద్రతా పెన్షన్ అందజేస్తున్నారని, ఈ మొత్తంలో దాదాపు 1,20,000 దాదాపు 1,20,000 మంది పెన్షన్లు ఇప్పటికీ వెరిఫికేషన్ పూర్తయిందని కూడా తెలిపారు. అలాగే గతంలో నియమ నిబంధనల ప్రకారమే ఈ తనిఖీ కూడా జరుగుతుందంటూ, అర్హులైన ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగదంటూ కూడా మంత్రి వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అన్ని తనిఖీలు తర్వాత అనర్హులు మాత్రం మీదే వేటు వేస్తామని, అర్హత ఉన్న వారికి ఎవరికి కూడా వేటు వేయటం అట్లాంటిది పార్టీల పరంగా చూసుకోవటం ఎన్డీఏ కూటమిలో ఉండదంటూ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 15 కల్లా కూడా ఈ యొక్క ఎంఎంఎస్ సర్వే దాదాపు 50% వరకు కూడా పూర్తి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా అక్రమ పెన్షన్లు తొలగిస్తున్నట్లు కూడా విమర్శలు రావడంపై మంత్రి కూడా స్పందించి ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక జోన్ లోని వైద్యులు మరో జోన్ లో తనిఖీలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ తప్పు చేసి జైలుకి వెళ్లిన వారిని ఇటీవల పరామర్శించడం కూడా ఆయన పెద్ద ఎత్తున తప్పు పట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏదైతే తనిఖీలో పెన్షన్ తనిఖీ వ్యవహారం అనేది ఒక సంచలనంగా మారింది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అర్హుల మొత్తానికి కూడా అనర్హులను ఫస్ట్ ఏరువేత చేసిన తర్వాత అర్హులకు కూడా కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే దాదాపు మొత్తంగా 8 లక్షల మంది దాకా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే దాదాపు దాంట్లో
ఆ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1,00,000 మంది దాకా అనర్హులకి వైసీపీ ప్రభుత్వం పింఛన్ ఇస్తా ఉందని, అలాగే ఆ టీడీపీ వాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ విధానాన్ని కట్ చేశారని ఆ ఎన్డీఏ కూటమి ఆరోపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి జిల్లాలో గాని, నియోజకవర్గాల్లో గాని, ఆ మండల గ్రామాల్లో గాని జరుగుతున్న ఈ పెన్షన్ విధానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆ ఇంటి డోర్ టు డోర్ టచ్ చేసి పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు ఎంత పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ విధానం అమల్లోకి వస్తుంది, వారికి ఎంత పర్సెంటేజ్ ఉంది, అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫై చేసింది, మరలా వారిని రీవెరిఫికేషన్ చేయించుకోమని గవర్నమెంట్ హాస్పిటల్ కి రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే దివ్యాంగత పర్సెంటేజ్ తగ్గినా అలాగే అనారోగ్యంతో ఉన్న వారందరిలో వాళ్ళు అనారోగ్యానికి సంబంధించి మళ్ళీ డాక్టర్ గారు నూతన సర్టిఫికేట్ ఇవ్వంటే వారికి పెన్షన్ మరలా ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది ఈ పెన్షన్ విధానాన్ని తప్పించుకునేందుకు కూడా ఆ పెన్షన్ తనిఖీ అధికారులు వచ్చినప్పుడు పెన్షన్ తీసుకునే వారు కొంతమేరకు ఇంట్లో లేకుండా వెళ్లిపోతున్న పరిస్థితి, వారి కోసం మరలా కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే 3 నుంచి 4 సార్లు ప్రతి ఒక్కళ్ళు కూడా టచ్ చేస్తామని, వారు అందుబాటులోకి రాని పక్షంలో వారి పెన్షన్ తొలగిస్తామని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆ పెన్షన్ల తనిఖీ విధానానికి మాత్రం కొంతమంది బెమ్మేలెత్తుతున్నారు అంటలో ఎటువంటి సందేహం లేదు సునీత. నాగేశ్వరరావు, మరోపక్క అటు ఏపీ ప్రజలు కానివ్వండి, అదే వృద్ధులు దివ్యాంగులు కానివ్వండి, ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బందులే అని చెప్పాలి. ఎందుకంటే కూడా వారు అన్ని ఇంకా ఇప్పుడు గతంలో అంటే కొన్ని వెరిఫికేషన్స్ అవన్నీ అప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చి అన్ని సర్టిఫికేషన్స్ ఇవ్వడం, మెడికల్ అధికారులు కూడా రావడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు వీళ్ళు వెళ్లి మళ్ళీ హాస్పిటల్స్ కు వెళ్లి మళ్ళీ ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఆఫీసర్ కి ఇవ్వాలంటే కూడా అలాంటి పరిస్థితిలో లేని వారి పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా వారికి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒక వెరిఫికేషన్ టీం వేసిందో ఈ వెరిఫికేషన్ టీమ్ లో అన్ని రకాల మెడికల్ అధికారులు అందరూ కూడా ఉంటున్నారు. ఈ యొక్క మెడికల్ అధికారులు అందరూ కూడా అధికారులతో పాటు మెడికల్ అధికారులు కూడా ఉంటున్నారు. వీరు ఆ ఒక పేషెంట్ ని చూడగానే వీరికి ఎంత దివ్యాంగత ఉంది, అలాగే వీళ్ళు ఏ అనారోగ్యంతో సతమతం అవుతున్నారు, వీళ్ళకి ఎంత పెన్షన్ ఇవ్వచ్చు అనేది ఉంది. దాదాపుగా కొంతమంది పెన్షన్ విధానం 5,000 ఉంది, 10,000 ఉంది, 15,000 ఉంది. ఈ నేపథ్యంలోనే వారికి ఎంత అనారోగ్యంతో ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది డాక్టర్లు కూడా కొంత మేరకు నిర్ధారణకు వస్తున్నారు. నిర్ధారణకు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్ మరలా రీవెరిఫికేషన్ రాస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే దివ్యాంగత కూడా ఎక్కువ లేని వారు కూడా పెన్షన్ విధానం తీసుకుంటున్నారని ఇప్పటికే కొంత మేరకు బయటపడిన నేపథ్యంలో ఆ యొక్క వెరిఫికేషన్ విధానంలో ప్రధానంగా వైద్యాధికారులు కూడా ఉండటం పట్ల కొంత మేరకు పెన్షన్ తీసుకునే వారికి కొంత మేరకు లాభం చేకూరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనుమానం వచ్చిన వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ రాస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొంత మేరకు ఇంటి దగ్గరికి తనిఖీకి వచ్చినప్పుడు అందుబాటులో ఉంటే దాదాపుగా వారికి పూర్తి స్థాయిలో పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. వారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు లేని పక్షంలో గానీ 1-4 సార్లు తిరిగిన పక్షంలో వాళ్ళు దొరకని పక్షంలో గానీ అలాగే వారు ఇంటికి వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో వారి ఆరోగ్యం ఎంత మేరకు క్షీణించింది అనే దాని మీద కూడా డాక్టర్లు రాస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.